హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 160th డే. ఇంక ఇప్పుడు నీలకండ స్టార్ట్ చేయాలి యాత్ర. ఆల్రెడీ కొంచెం పైకి వచ్చేసి ఇక్కడ టెంట్ వేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఒక 2 hours 3 hours పట్టొచ్చాము పైకి వెళ్ళడానికి. వరల్డ్స్ హైయెస్ట్ కృష్ణ టెంపుల్. ముగ్గురం ఇక్కడనే పడుకున్నాం అనమాట. నేను ఇక్కడ సపరేట్, ఇది బాబాయ్ ఏమో ఇక్కడ, ఆ అబ్బాయి ఏమో అట్ లాస్ట్. బాబా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తుండు. రోజు చేస్తాడు పూజ, భజన రోజు చేస్తాడు. నేనైతే ఇటు సైడ్ కార్నర్కి పడుకున్నా మొత్తం. అలా నిద్రలో ఒక సడన్గా టచ్ అయినా కూడా బాగుండదు కదా అని చెప్పేసి నేను మొత్తం ఇటు సైడ్ కార్నర్కి పడుకున్నా. ఈ రైట్ హ్యాండ్కి ఇంజక్షన్ వేయడం వల్ల ఫుల్ నొప్పి అవుతుంది. నిన్నటి నుండే నొప్పి అవుతుంది. మొత్తం రైట్ సైడే పడుకున్నా, ఇంకా నొప్పి అవుతుంది. ఏం చేస్తాం, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. నా దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి మంచిగా స్లీపింగ్ బ్యాగ్లో దూరిపోయి మొత్తం ఇట్లా వేసేసుకొని పడుకున్నా. ఇంకా तपस्या नहीं करते तो कम से कम उनका दर्शन करें और इतनी सुनते हमारे जो సూర్యోదయం అవ్వంగానే అసలు నువ్వు పడుకోవద్దు, బెడ్ మీద కూడా ఉండొద్దు, రోగాలు వస్తాయి. ఈ కొండలకి ఎందుకు వచ్చినావు, ఇక్కడున్న ప్రకృతిని ఆస్వాదించు, సంతోషించు అంటే తిడుతున్నాడు. తిట్టట్లేడు, చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పడం నాకు కోపంగానే చెప్తున్నాడు. నిన్న నైట్ తినేటప్పుడు అసలు టెంట్లో తిననివ్వట్లేడు. బయటనేమో చల్లగా ఉంది. అరే అసలు తినొద్దు, నువ్వు ఇక్కడనే పడుకుంటావు, ఇక్కడనే ఎట్లా తింటావు, నువ్వు బయట తిను, బయట పెట్టుకో అనేసి అంటుండు. అరే బయట ఎట్లా పెట్టుకోవాలి బాబా, బయట చల్లగా ఉంది గాలి, బయట ఎట్లా తినాలి అంటే లేదు బయటనే తినాలి, బయట పెట్టుకో, నువ్వు లోపల కూర్చో, బయట పెట్టుకొని బయట తిను అనేసాను. ఇక్కడ లోకల్స్ వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, వాళ్ళు కూడా పైకి వెళ్తున్నారు అనమాట నీలకండ దగ్గరికి. ఇప్పుడే తెంపుకొని వచ్చిర్రంట వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లో నుండి. బాబా బాబా బా ఎంతో స్వీట్ ఉందంట, అంత స్వీట్ ఉంది. యాక్చువల్గా ప్లమ్స్ 2 types ఉంటాయి, స్వీట్ ఉంటాయి, పుల్లగా కూడా ఉంటాయి. ఇవి స్వీట్ అనమాట, మళ్ళీ తోలు పుల్లగా ఉంటుంది, కానీ లోపల ఫ్రూట్ అయితే ఎంతో స్వీట్గా ఉందంట, అంత స్వీట్గా ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వాళ్ళది ఇదే అంట. నిజంగా ఒక చిన్న ఇల్లు, చుట్టూరా చెట్లు, అన్ని ఫ్రూట్స్వి, భలే ఉంటుంది. ఇదిగోండి ఇల్లే వాళ్ళు ముగ్గురు. అతను ఇచ్చిండు ఫ్రూట్స్. ఇందాక ప్లమ్ ఫ్రూట్స్ ఇచ్చిండు కదా, అతనికే ఇచ్చేసిన అనమాట బ్యాగ్. నాది బాబాది. మళ్ళీ ఎట్లా సాయంత్రం వరకు వస్తాం కదా, ఇక్కడనే పెట్టుకోండి అని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఆ మోసుకొని పోడు బ్యాగ్. ఇంకా అతని స్లీపింగ్ బ్యాగ్ ఒకటి ఉంది. అతను ఎట్లా పైన ఉండాలనుకుంటుండు బేస్ క్యాంప్లో. ఒక 2 days ఉంటాడంట ఇక్కడనే కాబట్టి, సో ఆయన లగేజ్ పక్క తీసుకోవాల్సిందే. కట్ట కూడా అడిగిన, కట్ట కూడా ఇచ్చిండు. ఇంక ఇప్పుడు జల్దీ పోయి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండా అతనిదే పవర్ బ్యాంక్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకున్నా, ఎంతసేపు సరిపోతుంది. వీడియోస్కి సరిపోయేలాగా చూసుకున్నాను నేను, అంతే. ఇంత దూరం వచ్చి ఛార్జింగ్ లేకపోతే మళ్ళీ కష్టమవుతుంది ఫొటోస్ వీడియోస్కి. రూట్ అంతా ఇట్లానే ఉందన్నమాట ఎక్కడం. ఒక్కొక్క దగ్గర ప్లేన్ ఉంది, ఒక్కొక్క దగ్గర ఎక్కడమే. अब जो आप बोला ना वही बोल रही हूँ मैं. అయితే ఇక్కడ నుండి నువ్వు కిందికి వెళ్ళగలుగుతావా అనేసి అన్నాడు. వెళ్ళగలుగుతా అని చెప్పిన. చూపి అని అంటే సరే అని చెప్పి వెళ్తుంటే ఎందుకు నా లిస్ట్లో ఒక ఏమంటారు హత్య చేరించాలనుకుంటున్నావా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇట్లనే వాళ్ళ అక్కడ బృందావన్లో ఒక అతను నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని కలవాలి అనేసి అన్నాడంట. అయితే వెళ్ళు అనేసి అన్నారంట వీళ్ళు. అయితే వెళ్ళు అనేసి అంటే ఎట్లా వెళ్ళాలి అని అంటే అక్కడ ఒక బావి ఉంది కదా, బావిలో దూకు అని అంటే ఆయన దూకిండంట. దూకేసరికి ఇంకేముంది, దూకంగానే చచ్చిపోతారు కదా, చచ్చిపోయిండు. ఇంకా దయ్యం అయిపోయి అందరినీ సతాయించిండంట. సతాయిస్తే వీళ్ళు ఏదో ఇంకా పూజ చేసి, పెద్దలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇంకా అట్లా పూజ చేయగానే అప్పటి నుండి కమ్ అయిపోయిందంట. ఇంకా
అదే చెప్తుండు. मैं अभी जा रही हूँ नीचे. అసలు వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు మళ్ళీ మనం కిందకి రావాలి కదా, ఫాస్ట్గా నడువు అని నిన్నటి నుండి అసలు చంపేసిండు నన్ను. आगे बुद्धि बाणिया पाछल बुद्धि जाट वो हो रहा है. లగేజ్ అక్కడనే ఇచ్చేసినాం కదా. అయ్యో దేవుడా, వర్షం పడితే ఎట్లా, రెయిన్ కోట్లు అవన్నీ అందులోనే ఉన్నాయి బ్యాగ్లో అనేసి అంటుంటా బాబా. ఇప్పుడు గుర్తుకొస్తుందా నీకు అని అంటే, అయ్యో ఇప్పుడు వెలుగుతుంది నా బ్రెయిన్ అనేసి అంటుండు. సరే ఏం టెన్షన్ పడకు. ఇది నా టాప్ కొంచెం తిక్కుగానే ఉందన్నమాట. ఒకవేళ వర్షం పడితే నా స్వెటర్ ఇస్తలే అని చెప్పాను, నా జాకెట్. చలో आप चलो. हम क्या चले, तुम भी तो चलोगी. हाँ मैं भी चलूंगी. चलोगी जब तो. చంపేస్తుండు ఎల్లు అని. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి, బ్యాగ్ అంతా ఇచ్చేసిండు. వర్షం ఏం పడదులే, టెన్షన్ ఏం పడక్కని చెప్పిన. ఒకవేళ పడినా నా జాకెట్ ఉంది, నా జాకెట్ ఇచ్చేస్తా. పాపం పత్లాగా ఉంది ఆయనది పైన, అది కూడా చినిగిపోయింది. ఇది కూడా మొత్తం జంగలే. ఇక్కడ డైరెక్షన్స్ లేవు కానీ క్లీన్ రూట్ అయితే ఉంది, ఇది పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఇప్పుడు చెప్పిన బాబాకి నా కాలుకి దెబ్బ తగిలింది, నాకు నొప్పి అవుతుంది, అందుకే నేను మెల్లగా వస్తున్నా అని. అయితే కాలుకి దెబ్బ తగిలినా సరే వెళ్ళాల్సిందే కదా మనము, మళ్ళీ రిటర్న్ రావాలి కదా. ఒకవేళ అక్కడనే ఉండేటట్టు అయితే ఎంత మెల్లగా పోయినా కూడా ఏం కాదు అని చెప్పేసి అంటుండు. ఏమనాలి బాబా ఎంత అమాయకుడు అంటే, నిన్న అదే బ్యూటన్ గ్యాస్తోని ఫుడ్ చేసుకున్నాం అనమాట. అయితే ఇది ఎట్లా ఫుడ్, పెట్రోలా డీజిలా, ఏం పెట్టాలి ఫుడ్ చేయడానికి అని చెప్పేసి అంటుండు. మళ్ళీ ఇప్పుడు కూడా నెట్వర్క్ లేకుండా ఫోన్ వెళ్ళదా అని చెప్పేసి అడుగుతుండు. ఎందుకంటే అతను వెనకాల వస్తుంది అనమాట, తన బ్యాగ్ చాలా బరువు ఉంది. నేనన్నా స్లీపింగ్ బ్యాగ్ మోస్తున్నా కదా, అయితే నువ్వన్నా స్లీపింగ్ బ్యాగ్ మోస్తున్నావు, నేనైతే ఏం చేస్తలేను, ఆయన వస్తే కనీసం కొంచెం ఏమైనా తీసుకొని మోద్దామని చెప్పేసి అని అంటుండు. ఎందుకంటే పాపం నిన్న ఫుడ్ చేసిండు, ఈరోజు పొద్దున ఫుడ్ చేసిండు అతనే. మళ్ళీ అతని టెంట్లోనే పడుకున్నాం కదా, అట్లా ఫ్రీగా తిన్నాము, ఫ్రీగా ఉన్నాము, కనీసం కొంచెం ఏదైనా చేయాలి కదా. నువ్వన్న టెంట్ మోస్తున్నావు నిన్నటి నుండి, నేనైతే ఏం చేయట్లేదు అనేసి అంటుండు. మళ్ళీ ఇప్పుడు నేనైతే భజన చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా ఆయన కోసము అని చెప్పేసి అంటుండు. మళ్ళీ అది కూడా మంచి పనే కదా, దేవుని మొక్కడం ఒకరి కోసం. నువ్వు అట్లా ఏం ఫీల్ కాకు, ఎందుకంటే ఇప్పుడు ఆ బ్యాగ్ అంతా కట్టేసి ఉంటాడు కదా, సగం సగం తీయడానికి రాదు. ఇదైతే సపరేట్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నా, అది ఎక్స్ట్రా బరువు, మళ్ళీ ఇది ఎక్స్ట్రా బరువు అని చెప్పేసి. आ रहा है इधर ही है, हाँ नहीं ऐसे बोले तो ओके. बताओ अभी. बोलो एक बार बोलो. అయితే ఎల్లో పద అని అంటే, ఇట్లా వెళ్తే మనం రేపు వెళ్తాము కిందకి, ఈరోజు వెళ్ళాము అని చెప్పేసి అన్నాడు. అరే టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు, సాయంత్రం వరకు నేను చోలింగ్లో వదిలేస్తా అని అంటే ఇట్లా అంటుండు, ఓకే అంటుండు. నిన్న అన్నా అనమాట నేను ఇట్లా అని చెప్పేసి, అందుకని నిన్న నువ్వు అన్నావు కదా ఓకే అంటారు కదా, నాకు అసలు ఇది ఓకే అంటారని కూడా తెలీదు. మా సైడ్ అయితే సరే ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు అంట, ఇట్లా అంటే వాళ్ళ సైడ్ కొంచెం ఏమన్నా ఇయ్యు సామాన్లు నేను కొంచెం మోస్తా అని చెప్పేసి అన్నాడు కదా, నేనుండి మొత్తం బ్యాగ్ ఇచ్చేసి అని చెప్పిన. మొత్తం బ్యాగ్ తీసుకో. अरे बाबा को पहले वो सब पूरा बैग दे दो. जय श्री राम, हर हर महादेव. ठीक है, जय बोले जय शंकर. जय बोले जय शंकर. हाँ
ఇతని పేరు విశాల్ ఫ్రమ్ ఎంపీ గ్వాలియర్. ఇతను కూడా యూట్యూబర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ కా నామ్ క్యా హై? విశాల్ గోలియా. ఈ కాలు దెబ్బ అయితే నన్ను చంపేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫుల్ ఇట్లా గుంజుతుంది. అది అంతా నడవడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ తప్పదు. ఇంత దూరం వచ్చినప్పుడు వరల్డ్లోనే హైయెస్ట్ కృష్ణ టెంపుల్, అది కూడా కొండలల్లా మనకి శివుడు టెంపుల్స్ ఇంకా అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి, కానీ కృష్ణుడి టెంపుల్ ఇదే. అది కూడా వరల్డ్లోనే హైయెస్ట్ టెంపుల్. అందుకని వెళ్దామని. పర్లేదు, నొప్పున్నా ఇంతకంటే దారుణంగా దెబ్బలు తగిలి కూడా పనులు చేసుకుంటారు జనాలు. నా బాధ ఒక బాధనేనా వాళ్ళ ముందు? ఏం కాదు, ఐ క్యాన్. కాకపోతే బాగా గుంజుతుంది. ఈ గేట్ దాటిన తర్వాత ఫస్ట్ బేస్ క్యాంప్ అనమాట. గేట్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఏదో వేరే లోకంకి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. నుండి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ బేస్ క్యాంప్. ఇక్కడ స్టే చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఛార్జెస్ వచ్చేసి 1300 రూపీస్. ఇక్కడ ఒకవేళ మీ ఓన్ టెంట్ తెచ్చుకొని ఇక్కడ స్టే చేయాలనుకుంటే 300 రూపీస్ వాళ్ళకి ఇచ్చి స్టే చేయొచ్చు. ఈ పోరలంతా మా వెనకాల వచ్చిర్రు. ఇదో బాబా కూడా ఆడబోతుండు. అంత ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. నా కాలుకి దెబ్బ తగిలింది కదా, షూ వేసుకున్నా సరే నేను ఫాస్ట్ వెళ్తుండే. షూ వేసుకోలేదు, ఆ చెప్పు రాసుకోబోతుంది దానివల్ల కొంచెం మెల్లగా పోవాల్సి వస్తుంది. షూ ఏమో పచ్చిగా ఉన్నాయి, అవి కొంచెం ఆరని అని చెప్పేసి నేను అక్కడ లంగర్లోనే పెట్టేసిన. పోనీ చెప్పులు ఇప్పి నడుద్దామా అని అంటే ముళ్ళులు రాళ్ళు, ఇంకా కిన్నవరి యాత్రకు కూడా వెళ్ళాలి, కష్టమవుతుంది. ఈ దెబ్బతోనే సరిపెట్టుకోవాలి. ఇంక ఎక్స్ట్రా దెబ్బలు తగిలించుకున్నాను అనుకో ఇంకేంలే, కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కుతున్నా కదా, మొత్తం దాని మీద ప్రెస్ అవుతుంది అనమాట ఇట్లా, అందుకే ఇంకెక్కువ నొప్పి అవుతుంది. ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఇది సెకండ్ టైం అనమాట. ఇది సెకండ్ బేस कैंप. चार्जेस कितना है भैया? चार्जेस यहाँ पे 1200. खाना पीना रहना सहना, सुबह आपका ब्रेकफास्ट. अच्छा ठीक. बाकी हमारा नंबर ले सकते हो आप. हाँ ठीक. ये कितना दिन हुआ? आज 5वां दिन है. 5वां दिन है. बहुत छोटा बच्चा है. चिट्टी तल्ली, चिट्टी तल्ली. ओ बाप रे, बहुत छोटा है. उसकी मम्मी तो चिल्ला रहे हैं. ये बुला रही है अपने पास. अच्छा बुला रहे हैं. वो बंद रही है शायद. नहीं ये बंदी है ना. दूध पिला दिया इसको, दूध पिला दिया. ठीक. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఆ అబ్బాయిని వదిలే వచ్చేసినాం. కిందనే, చాలా కింద. ఫస్ట్ బేస్ క్యాంప్ వచ్చినాం కదా, ఆ గేట్ కంటే ముందే. ఎందుకంటే అతని దగ్గర వెయిట్ ఉంది, అతను ఇక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాడు. మేమేమో రిటర్న్ వెళ్ళిపోవాలి కిందకి. సో అందుకని చెప్పేసి నేను అతని స్లీపింగ్ బ్యాగ్ ఫస్ట్ బేస్ క్యాంప్లోనే పెట్టేసిన. ఇంకా అతను ఏడున్నాడో ఏమో ఎప్పుడు తెలీదు. మేము వెళ్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం. ఇంకా వర్షం పడద్దు దేవుడు, వర్షం పడద్దు దేవుడు అనుకుంటానే ఉన్నా. వర్షం పడింది. కాకపోతే ఇదో కరెక్ట్ ఇడికి వచ్చినాం, వర్షం పడుతుంది. వామ్మో, వర్షంలో జారుతుంది ఈడ.
కొంచెం తగ్గింది ఇప్పుడు. तुमको तो हंसी आ रहा है. రెయిన్ కోట్ అక్కడనే మర్చిపోయినాం కదా బ్యాగ్లో. हम ले आते तो बढ़िया रहते. నీ వల్ల నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది నా బ్యాగ్ అనేసి అంటుండు. వర్షం బంద్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం కదా, తడికి ఈ చెప్పులు ఎంత జారుతున్నాయి అంటే అంత జారుతున్నాయి, మస్తు స్లిప్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఉత్తకాలలో నడుస్తున్నా. సెకండ్ బేస్ క్యాంప్ నుండి టెంపుల్ వరకు ఇంకా మొత్తం ఎక్కడమే, కొండలలో ఎక్కడమే మొత్తం. 1.5 కిలోమీటరే కానీ అయినా కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఎక్కడం కాబట్టి. అమ్మయ్యా వచ్చేసినాం. కనిపిస్తుందా టెంపుల్? ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది. వా దేవుడా, క్రేజీ ఉంది. టెంపుల్ క్లోజ్ ఉంటుంది కానీ మనం ఓపెన్ చేయొచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి టెంపుల్, వరల్డ్స్ హైయెస్ట్ కృష్ణ టెంపుల్. దర్శనం అయితే మంచిగా అయింది. ఇక్కడికి రావడానికి కొంచెం కష్టమే, ఓకే రావచ్చు. శ్రీఖండ్ యాత్ర అంత టఫ్ అయితే లేదు, ఇది ఈజీ అనమాట. కాకపోతే ఎక్కడం సెకండ్ బేస్ క్యాంప్ నుండి ఫుల్ ఎక్కడం అనమాట, మొత్తం కొండలే. ఈ వరల్డ్స్ హైయెస్ట్ కృష్ణ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంది. కిన్నౌర్ కైలాష్ యాత్రకు వచ్చినప్పుడు ఇది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. యులాకండ ఈ ప్లేస్ నేమ్. యులా విలేజ్ నుండి యులాకండకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. మేము నిన్ననే 4 కిలోమీటర్స్ పైకి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు 8 కిలోమీటర్స్ కొంచెం ఈజీ అయింది, లేదంటే ఇప్పుడు చాలా టైం అవుతుండే, కష్టం అవుతుండే. వర్షం పడుతుంది. ఎంత టైంకి వచ్చేసినాం? 2:30కి వచ్చేసినాం. ఇక్కడ పొద్దున 10కి స్టార్ట్ అయినాం. 11, 12, 1, 2 4.5 అవర్స్కి వచ్చేసినాం 8 కిలోమీటర్స్. నిన్న వచ్చినాం కాబట్టి ఈజీ అయింది, లేదంటే కొంచెం లేట్ అవుతుండే, మళ్ళీ రిటర్న్ మాకు వెళ్ళడానికి కష్టం అవుతుండే. టెంపుల్ క్లోజ్ ఉంటుంది, మనం ఓపెన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. లోపల ఆయిల్ డబ్బా ఉంది, ఇంకా కాటన్ ఉంది, మంచిగా దీపం వెలిగించవచ్చు. కర్పూరం ఉంది, ధూపం కూడా ఉంది. పూజ సామాన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండదు, ఎక్కడ దొరకదు కూడా, అసలు షాప్లే ఉండవు. యులా విలేజ్లో షాప్స్ ఉంటాయి, అక్కడ నుండి తీసుకొని రావచ్చు మనం పూజ సామాను. మనం ఇక్కడ వచ్చి పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే పూజారి కూడా ఎవ్వరు ఉండరు, మనమే పూజ చేసుకోవాలి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడి కడియం పడిన ప్లేస్ అనమాట. సో ఆ కడియం లాగానే ఉంటుంది అనమాట చుట్టూరా. ఇప్పుడు కనిపిస్తుందో కనపడదో, మొత్తం వర్షం పడుతుంది కాబట్టి కనపడదు కావచ్చు నాకు తెలిసి, కానీ నేను చూపించడానికి అయితే ట్రై చేస్తా మ్యాక్సిమం. కనపడట్లే. ఇక్కడ మధ్యలో టెంపుల్ ఉంటుంది, ఇట్లా వెళ్ళాలి, చుట్టూ వాటర్ ఉంటుంది, కడియం షేప్లోనే ఉంటుంది అనమాట ఇది. ఈ చుట్టూరా లేక్ అయితే పాండవులు కట్టించింది. అరే షట్, వర్షం పడడం వల్ల ఏం క్లారిటీ కనపడట్లే. వరల్డ్స్ హైయెస్ట్ కృష్ణ టెంపుల్ నేను ఏదో రీల్లో చూసిన, కానీ హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. అది కూడా రెకాంగ్పియోకి దగ్గరలో ఉందని తెలీదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ లంగర్లో ఆర్తిలో చెప్పంగానే ఒక అబ్బాయి
అరే యూలాకండ ప్లేస్ ఓకే ఇదే అని చెప్పేసి సరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ వచ్చిన అనమాట. బిగినర్స్కి అయితే బాగుంటుంది అనమాట, ఈజీగానే ఉంటుంది ఈ యాత్ర, మంచిగా ఉంటుంది. జన్మాష్టమి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. కృష్ణ జన్మాష్టమి చాలా అంటే చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది మ్యాటర్. బాబా ఇంతసేపు లోపల భజన చేసిండే, ఫోటో దిగుదామంటే వద్దొద్దు నువ్వు దిగు అని చెప్పేసి అన్నాడు. గుర్తుగానే ఉంటుందని అనుకుంటే సర్లే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. దారుణంగా జారిన ఇందాక, జస్ట్ మిస్, మొత్తం కింద పడలేదు కానీ ఇట్లా బ్యాలెన్స్ చేసిన కూర్చొని. బాబా ఇక్కడ పోతుండు. ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది వెదర్. ఇది సెకండ్ బేస్ క్యాంప్ అక్కడనే ఉంది, అక్కడి వరకు వెళ్ళాలి. నా స్వెటర్ ఇచ్చిన టెంపుల్ దగ్గర వణికి పోతున్నాడు ఇట్లా. అయ్యో దేవుడా, వేసుకో అని చెప్పించిన వేసుకున్నా. అమ్మయ్య ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది అని అంటుండు పాపం. బ్యాగ్ కిందనే పెట్టిండు కదా. లేదు నాదంటే టాప్ కొంచెం తిక్కగానే ఉంది కానీ మస్తు చలి పెట్టింది పైన. చోళాల చల్లగాలు పోయింది చూడు దేవుడా, బాడీ ఫ్రీజ్ అయిపోయింది. నేనంటే ముసలైనా కదా కొంచెం, మళ్ళీ ప్లస్ బక్కగా ఉన్నాడు, వణికిపోయిండు అట్లే. ఆయనకి 65+ ఉండొచ్చు. చూడండి ఎట్లా ఎక్కిండు, ఎట్లా పోతుండు. నాతో పాటు ఎక్కిండు, నాతో పాటు దిగుతుండు. నాకంటే ముందే దిగుతుండు ఇంకా. ఆరియు చలో. ఇక్కడనే మేము వర్షం పడినప్పుడు ఆగింది. ఇదిగో మన ఇల్లు వచ్చేసింది, మనల్ని కాపాడిన ఇల్లు అనేసి అంటుండు. ఇప్పుడు కూడా ఫాస్ట్ రా అంటుండు. నా కాళ్ళకి చెప్పులు లేవు, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, నేను ఎట్లా రావాలి? నీలాగా నాకు షూస్ ఉంటే నేను నీకంటే ముందే పోతుండే అనేసి అన్నా. అయినా కూడా రావాలి అనేసి అంటుండు. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, జారుతున్నాయి కాళ్ళు, మొత్తం వర్షం పడింది కాబట్టి. బాబా అక్కడ పోతుండు కనిపిస్తుండా, అక్కడ ఒకటే జల్దీ చేస్తుండు. రా అని. మీరు వెళ్ళండి అని చెప్పిన. సెకండ్ బేస్ క్యాంప్కి వచ్చినాక వేసుకున్నా చెప్పులు. ఇప్పుడు జర ఫాస్ట్ నడవగలుగుతున్నా. ఆడదాకా జర స్లిప్ అయింది బాగా, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. రా అంటుండు. అవా వ్యూ ఇక్కడ కూడా చాలా బాగుంది. విశాల్ ఈయనే ఉన్నాడు. ఫస్ట్ బేస్ క్యాంప్లో స్టే చేస్తుండు అనుకుంటా నాకు తెలిసి. బాబాయేమో ఈడ పోతుండు. అమ్మ నిన్నటి నుండి ఇంతే, జల్దీ. అందుకే ఒక్కరే ఉండాలి తెలుసా, ఎవ్వరు ఉండొద్దు. నేను ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన. వీళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా పడుకుంటారు, ఎట్లా తింటారు అని చెప్పేసి. ఓకే మంచిగా ఉంది కానీ అరే ప్రశాంతంగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇవ్వట్లే. ఫోన్ తీస్తే చాలు, అరే ఫొటోస్ వీడియోస్ తర్వాత తీసుకో అని చెప్పేసి అంటుండు. ఏం చేయాలి, పర్లేదులే. మా తాతలాగానే కాబట్టి నేను అంత ఏం అనుకుంటలేను కానీ అదే మా అమ్మ, మా డాడీ, మా ఫ్రెండ్స్ అయింటే కదా అంటుండే ఏదో ఒకటి. ఏమనగలుగుతాం, ఏమనలేం. జల్దీ. అరే నా కాలుకి దెబ్బ తగిలింది, చెప్పులు స్లిప్ అవుతున్నాయి, అవి కూడా అర్థం చేసుకోవట్లే. ఆయన కూడా రా అంటుండు. ఇప్పుడు నా కాలు ఎంత నొప్పి అవుతుంది తెలుసా. జల్దీ ఉరుక్కుంటూ వచ్చిన నేను, గుంజుతుంది కాలు. కానీ ఏం చేస్తాం, నేను మెల్లగానే రావచ్చు కానీ మళ్ళా అదొకటి ఏదో ఒక మాట అవసరమా, అందుకని చెప్పేసి ఫాస్ట్ దిగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చలో చల్తే ఇక్కడ కనిపిస్తుందా, ఇదే యూలా విలేజ్, యూలా కాస్. కరెక్ట్ 2 hours అయింది ఇక్కడికి వచ్చేసరికి. విలేజ్కి పోయేసరికి ఇంకొక గంట. కరెక్ట్ 3 hours కిందకి దిగడానికి. మేము ఇక్కడనే నిన్న టెంట్ వేసుకుంది.
ఏమన్నా కనిపిస్తుందా చెత్త? ప్రతి ఒక్కటి కవర్ మళ్ళీ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయింది పైకి. ప్రతి ఒక్కరు ఎక్కడికన్నా వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ప్లీజ్. ఈవెన్ నా చెప్పుల కవర్ కూడా నేను ఇందులోనే వేసుకున్నా. నేను తిన్న చాక్లెట్ కవర్స్ ఇవ్వండి, ప్రతి ఒక్కటి. డస్ట్బిన్ ఎక్కడైనా కనిపిస్తే పడేద్దామని అట్లా పెట్టుకున్నాను నా బ్యాగ్లోనే. हो गया, बहुत बहुत धन्यवाद आपका. పొద్దున ఫ్రూట్స్ ఇచ్చిండుగా ఈయననే, ఈయన దగ్గరనే పెట్టేసినాం ఇంకా బ్యాగ్లు 2. థ్యాంక్ యూ సో మచ్. ठीक ठीक. ఇన్ని కొండలల్లా ఇదొక్కటి చూడు ఎట్లా కనిపిస్తుంది, భలే ఉంది. అక్కడ షెడ్ కనిపిస్తుందా, అక్కడ మేము స్టే చేసింది. యూలకండకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే టప్రి అనే ప్లేస్ నుండి బస్సు ఉంటుంది. మార్నింగ్ 8:30కి ఉంటుంది ఫస్ట్ బస్ అయితే. టప్రి నుండి ఈజీగా యూలా విలేజ్కి రీచ్ అవ్వచ్చు. యూలా విలేజ్ నుండి యూలకండకి 12 కిలోమీటర్స్. అరే కిందకి దిగడం ఈజీ కానీ పైకి ఎక్కడమే కొంచెం అంతే. యాపిల్స్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి. ఆల్రెడీ కాసినాయి, ఇంకా తీయాలి వీటిని. చలో, ఇదిగో సంచికి బ్యాగ్ లాగా ఎట్లా తయారు చేసుకుంటూ చూడండి, కుట్టుకొని. అమ్మయ్య వచ్చేసినాం ఇంకా ఆల్మోస్ట్. ఇదే విలేజ్, యూలా విలేజ్. చూడండి అసలు ఒక్క వర్షం చుక్క కూడా లేదు. పైన ఎంత వర్షం ఉండే. యూలకండకు వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. పొద్దున్నే స్టార్ట్ అవుతే మీరు ఒక 12 వరకు అన్నా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనమాట. ఎవరైనా అదే చెప్తారు, ఎందుకంటే పైన వెదర్ ఎప్పుడు ఎట్లుండేదో తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది, వర్షం పడుతుంటుంది. కాబట్టి తొందర వెళ్ళి తొందర దర్శనం చేసుకొని రావచ్చు కిందకి. ఫస్ట్ బేస్ క్యాంప్లో స్టే చేయొచ్చు, సెకండ్ బేస్ క్యాంప్లో స్టే చేయొచ్చు. ఫుడ్ మాత్రం అక్కడనే దొరుకుతుంది. దాని తర్వాత మధ్యలో మేము ఒక షెడ్లో స్టే చేసినాం చూడు, అక్కడ కూడా ఒక అంకుల్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏం ఫుడ్ అంటే మ్యాగీ, పరాటా, పోహా. సెకండ్ బేస్ క్యాంప్లో అయితే పోహా. ఫస్ట్లో అడగలేదు. ఈ అంకుల్ అయితే మ్యాగీ, పరాటా అని చెప్పిండు. కాస్ట్ కూడా నార్మల్గానే ఉన్నాయి, 60, 70, 50 అట్లా అంతే. ఇంకా దాని తర్వాత మధ్యలో ఎక్కడ షాప్ ఉండదు. ఇక్కడ యూలా విలేజ్లో షాప్స్ ఉంటాయి అంతే. దారిలో వాటర్ అక్కడక్కడ ఉంటాయి. యూలా విలేజ్లో కూడా స్టే చేయొచ్చు. హోమ్ స్టేస్ ఉన్నాయి. హోమ్ స్టే కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. ఫుడ్కి మళ్ళీ సపరేట్. కాకపోతే ఈ బేస్ క్యాంప్లోనేమో చెప్పండి కా అన్న 1200 రేటు. ఫుడ్ మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్ అందులోనే. మొత్తం యాపిల్ చెట్లే పైన, మళ్ళీ ఇటు కింద. కిందికి దిగిన బస్సు వచ్చింది, లేదంటే మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే. కరెక్ట్ ఇట్లా దిగిన బస్సు వచ్చింది. అరే బాబాని ఎంత అడుక్కున్నా రాలే బస్సులో. ఆయనకి వామిటింగ్ వస్తుందంట, అలవాట్లేదంట. వద్దు నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు. ఏమనాలి, సరే అని చెప్పాను. బస్సు మొత్తంలో యాత్రకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఒకవేళ యాత్రకు రాని వాళ్ళు ఉంటే బస్సు ఖాళీగా పోతుంది అంతే. ఫోటో చూడండి ఎట్లుంది. యూలా నుండి నేను ఎక్కడ దిగుదాం అనుకున్నా, చోలింగ్ దాటిన తర్వాత మేము రైట్ సైడ్ తీసుకున్నాం అనమాట. నేను అట్లనే వస్తుందేమో అనుకున్న బస్సు, కానీ ఇది వేరే రూట్లో వచ్చింది. డైరెక్ట్ టప్రీకి వచ్చింది అనమాట.
కలిసిండు అనమాట అబ్బాయిలు. అదే బస్సులో చూపించిన కదా, ఓన్లీ యాత్రకు వచ్చిన వాళ్ళు ఒకటే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళే తీసుకున్నాను ఆ టికెట్ కూడా. టప్రీ వరకు యూలా నుండి టప్రీ వరకు 20 రూపీస్, చాలా తక్కువ. ఇంకా అయితే పిఓకి వెళ్ళే బస్సు మిస్ అయిపోతుందేమో అనుకున్నా నేను. అక్కడ మధ్యలో దిగితే ఈ బస్సు టప్రీ నుండి వచ్చేసరికి నేను అక్కడ ఉంటే బెటర్ కదా, ఆ బస్సు అందుకోవచ్చు అని అనుకున్నా. యూలా నుండి టప్రీకి వచ్చే బస్సు ఉంది కదా, అందులో ఉన్న కండక్టరు పిఓకి వెళ్ళాలి. వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా. ఇది లాస్ట్ బస్ అనమాట టప్రీ నుండి పిఓకి. సో ఈ బస్సు ఆ కండక్టర్ కోసం ఆగింది. అదే బస్సులో నేనున్నాను. టప్రీ నుండి షాంగ్టాంగ్కి 25 రూపీస్. ఇప్పుడు ఇంకా షాంగ్టాంగ్లో దిగిపోతా. చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, దాని ముందు లంగారు ఉంది కదా, ఆడ ఆపండి అని చెప్పిన. సరే అని చెప్పిండు ఆయన. దేవుడా థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ నేను దిగిన బస్సు వచ్చింది. ఆ బస్సులో ఉన్న కండక్టర్ అన్న పిఓకి వెళ్ళాలి. టప్రీ నుండి ఇదే లాస్ట్ బస్సు. ఆ కండక్టర్ అన్న కోసమే ఈ బస్సు వెయిట్ చేస్తుంది. అమ్మయ్య, యాత్ర అయితే అయిపోయింది. వరల్డ్స్ హైయెస్ట్ కృష్ణ టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.